after the experience of the upper room, disciples, God used the disciples. మేడగది అనుభవం తర్వాత దేవుడు శిష్యులను ఎంతగానో వాడుకోనగలిగాడు. God sent the Holy Spirit upon them. వారి మీదకి దేవుడు పరిశుద్ధాత్మని పంపాడు. The fickle-minded people, they become bold. ఎంతో భయంతో ఉన్నటువంటి వారు ధైర్యవంతులుగా మారగలిగారు. Peter was a coward. పేతురు ఒక పిరికివాడుగా ఉండి ఉన్నాడు. And now after 10 days of fasting in the upper room, అయితే మేడగది పైన 10 దినముల ఉపవాసంతో ప్రార్థించిన తర్వాత they were repenting. వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. Peter was repenting. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. And other disciples were repenting. ఇతర శిష్యులు కూడా పశ్చాత్తాపంలోనికి వస్తూ ఉన్నారు. They were not raising up others' mistakes. ఇతరుల పొరపాట్లను వారు ఎంత మాత్రం ఎత్తి చూపట్లేదు. They were forgiving one another. ఒకరికి ఒకరు క్షమించుకుంటూ ఉన్నారు. They were not thinking of others' sins. ఇతరుల పాపముల గూర్చి వారు ఎంత మాత్రం తలంచట్లేదు. But all the 10 days they were repenting of their own sins. ఆ 10 దినములు కూడా తమ స్వంత పాపముల గూర్చి వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. They were going to one another ఒకరి యొద్దకొకరు వారు వెళ్తూ ఉన్నారు. and asking one another's pardon. ఒకరినొకరు క్షమించమని అడుగుతూ ఉన్నారు. Their hearts became so soft. వారి హృదయాలు ఎంతో మెత్తబడినవి. And then Holy Spirit came upon them. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. Power of God touched them. దేవుని శక్తి వారిని తాకింది. The Spirit of God sat upon each other like a flame of tongue. దేవుని ఆత్మ మండుచున్నటువంటి అగ్ని వలె వారి మీద రాలింది. Previously they were angry about Peter. అంతకు మునుపు పేతురు విషయమే వారు కోపంతో ఉన్నారు. But now మరి ఇప్పుడు Peter rose up and started preaching. పేతురు నిలబడి బోధించడం ఆరంభించాడు. Nobody said no. ఎవరు కూడా కాదు అనలేదు. Why Peter should get up? ఎందుకు పేతురు లేవాలి? Why he is opening his mouth? ఎందుకు అతను మరల నోరు తెరవాలి? But they didn't tell like that. అలా ఎంత మాత్రం వారు అనలేదు. They just forgave Peter. వారు కేవలం పేతురును క్షమించారు. And then the Spirit of God touched them and started working with them. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని తాకగలిగాడు, వారిలో ఉండి పని చేయగలిగాడు. Jesus said they will be witnesses in Jerusalem, Samaria and all the world. వారు యెరూషలేము, సమరయ మరి భూదిగంతముల ప్రాంతముల వరకు సాక్షులుగా ఉంటారని చెప్పారు. But you people, you are going here and there for prayer and so on, but no wisdom at all, no revival. మరి మీరు ఇటు అటు వెళ్తూ ఉన్నారు వారికి వీరికి ప్రార్థన చేయడానికి, కానీ జ్ఞానం కలిగి లేరు. You don't know the touch of the Holy Spirit. పరిశుద్ధాత్ముని తాకుదల మీకు తెలియట్లేదు. Without knowing anything, ఏమీ తెలియకుండానే you are praying for so many things. ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. Somebody says, ఎవరో అంటారు, my son is going abroad. నా కుమారుడు విదేశాలకు వెళ్తున్నాడు. My daughter-in-law is going Kuwait. నా కోడలు కువైట్కు వెళ్తుంది. All of us come and let us pray for 3 days fasting. అందరు కూడా రండి, అందరం కలిసి 3 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేద్దాము. What is this foolish prayers? ఏంటి ఈ అవివేక ప్రార్థన? Why are you wasting your time? నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు? Instead of pondering your heart, నీ హృదయాన్ని నీవు పరిశీలించుకోవడం మానేసి, instead of turning towards your own heart, నీ హృదయం వైపు చూసుకోవడానికి బదులుగా, instead of examining your heart, నీ హృదయాన్ని పరీక్షించుకొనుటకు బదులుగా, did you ever spend 10 days in prayer with fasting in your own home? నీ ఇంట్లోనే ఎప్పుడైనా 10 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోగలిగావా? You don't know that at all. అసలు ఆ విషయం, అలాంటి అనుభవం ఎంత మాత్రం నీకు లేదు. But you are going to other houses and praying with fasting. కానీ ఇతరుల ఇంటికి వెళ్ళి ఉపవాసంతో ప్రార్థించడం మాత్రం నీకు తెలుసు. Yeah, your husband still drinking. నీ భర్త ఇంకా త్రాగుతూ ఉన్నాడు. Your husband is still committing in sin. నీ భర్త ఇంకా పాపములో ఉంటూ చేస్తూ You don't ఉన్నాడు. have any knowledge at all. కానీ నీకెంత మాత్రం జ్ఞానం ఉండట్లేదు. Your children are not obeying you. నీ పిల్లలు నీకు విధేయత చూపించట్లేదు. Instead of fasting and praying for your children, నీ పిల్లల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించుటకు why బదులుగా are you praying for other children? ఎందుకు వేరే వారి పిల్లల కొరకు Are ప్రార్థించగలుగుతావు? you not a fool? నీవు అవివేకివి కాదా? The foolishness is in the heart of
man. ఒక మనుషుని హృదయంలో అవివేకం అనేది ఉంది. It is down in the heart. అయితే అది అన్నిటికంటే దిగువన క్రిందనున్నది. Because of that you have darkness in your heart. ఆ అవివేకాన్ని బట్టి నీలో ఎంతో చీకటి అనేది ఉంది In హృదయంలో. that darkness you are moving and moving as an angel. ఆ చీకటితోనే ఏ ఒక దేవదూత వలెను కదులుతూ ఉన్నావు, తిరుగుతూ ఉన్నావు. The works of darkness are in your family only. నీ కుటుంబంలోనే చీకటి క్రియలు అనేవి ఉన్నవి. But why are you going to other house to pray for their problems? అలాంటప్పుడు ఇతర కుటుంబాలకు వెళ్ళి వారి సమస్యల కొరకు ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నావు? First you repent for your sins. మొట్టమొదటగా నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడు. What God is telling about you నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? without knowing anything about your heart. నీ హృదయం గురించి అసలు ఏమి తెలుసుకోకుండానే. Yeah, Moses said, మోషే చెప్తూ ఉన్నాడు 29th verse. Moses said, you have been set apart to the Lord today. మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడా. నేను How to consecrate? ఎలాగ ప్రతిష్ఠ చేయబడాలి? You have to fall upon your son. నీ కుమారుల మీద నువ్వు పడాలి. You did not use the rod when he was a child. నీ కుమారుడు నీ పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు నువ్వు బెత్తము ఉపయోగించట్లేదు. Yeah, you are a foolish father. నీవు ఒక అవివేక తండ్రివి. You are a foolish woman. నీవు అవివేక తల్లివి. Here what Moses was telling. ఇక్కడ మోషే ఏం చెప్తూ ఉన్నాడు? Yeah, what is the use of falling upon his son when he became elder? కుమారుడు పెద్దవాడయ్యాక వాడి మీద పడడంలో ఉపయోగం ఏంటి? When he was in childhood itself, you have to do all these things. అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడే నీవు వాడిని శిక్షించాలి, ఇవన్నీ చెయ్యగలగాలి. Your own sons and brothers, నీ స్వంత సహోదరులు, నీ కుమారులు, yeah, you have to fall upon them. మీరు వారి మీద పడాలి. That's how it should be rectified. ఆ రీతిగా మాత్రమే మీరు వారిని సరి చేయగలుగుతారు. That sin should be taken away. ఆ పాపం అనేది వారిలో నుండి తొలగించబడుతుంది. Previously, the children of Israel were complaining. అంతకు మునుపు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. Always complaining. అన్ని వేళల ఫిర్యాదే, For everything complaining. ప్రతిదానికి ఫిర్యాదే. When they see water, వారు నీళ్ళని చూసినప్పుడు they say it is not tasty, it is bitter. అవి రుచిగా లేవు, అవి చేదుగా ఉన్నాయి. Instead of praying, ప్రార్థించుటకు బదులుగా, instead of waiting for some time, కొంత సమయము వేచి ఉండుటకు బదులుగా they are so hasty. ఎంతో తొందరపాటుతో ఉన్నారు. The God who brought them out of the waters, నీళ్లలో నుండి బయటికి వారిని తీసుకొచ్చిన దేవుడు, can't God give them water? దేవుడు వారికి నీళ్ళు ఇవ్వలేడా? Previously, those people were complaining and complaining. అంతకు మునుపు ఎప్పుడు కూడా వారు కేవలం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. God was not happy at all. దేవుడు ఎంత మాత్రం సంతోషంగా లేడు. I have brought them as a man carries his son on his shoulder. నేను వారిని ఒక తండ్రి కుమారుణ్ణి భుజముల మీద తీసుకొచ్చిన రీతిగా నేను వారందరిని తీసుకొచ్చాను. God was not happy at all. దేవుడు వారి విషయమై సంతోషించట్లేదు ఎంత మాత్రం. Yeah, he tolerated. ఆయన దాని అంతటిని సహించుకుంటున్నాడు. But they did not change their attitude at all. అయినప్పటికీ వారి వ్యక్తిత్వాలని ఎంత మాత్రం వారు మార్చుకోలేదు. They did not change their attitude. వారి వ్యక్తిత్వాలని, వ్యవహారమును మార్చుకోలేదు. They did not learn a lesson. ఒక పాఠము నేర్చుకోలేదు. You also are doing like that. నీవు కూడా అలాగే చేస్తూ ఉన్నావు. Many times God was doing many things in your life. ఎన్నో మార్లు దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. But what a sad thing, you are losing your daughters and sons. నీవు నీ కుమారులను కుమార్తెలను పోగొట్టుకోవడం అనేది అది ఎంత విచారకరమైన సంగతి. Great value of their souls. There is so much value. వారి ప్రాణాలు లేదా వారి ఆత్మలు ఎంతో విలువైనవి, వాటికి ఎంతో విలువ ఉన్నది. You are not teachable. నీవు నేర్చుకోనని వ్యక్తిగా You ఉన్నావు. are not repentant. నీవు పశ్చాత్తాపడని వ్యక్తిగా ఉన్నావు. But as it is, you are standing against God. ఎలా ఉన్నావో అలాగే దేవుని ముందర ఉంటున్నావు. That is the nature of evil. అది ఒక దుష్టుని స్వభావము. Here, atonement must happen. ఇక్కడ ప్రాయశ్చిత్తం జరగాలి. Atonement for their sin వారి పాపముల విషయమై ప్రాయశ్చిత్తము, and consecration to God. అదే రీతిగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. Yeah, here two things. ఇక్కడ రెండు సంగతులు One ఉన్నవి. is
sin must be forgiven. మొదటగా పాపం అనేది క్షమింపబడాలి. Atonement for sin. పాపముల కొరకైన ప్రాయశ్చిత్తం జరగాలి. Second thing is రెండవది consecration to God. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. It is possible అది సాధ్యమే when you obey God. నీవు దేవునికి ఎప్పుడు విధేయత చూపిస్తావో. Generally, their heart is not like that. కానీ Obedient. సాధారణంగా వారి హృదయం అనేది విధేయత చూపించటలాగా ఉండదు. Their heart is not soft. వారి హృదయం మెత్తగా లేదు. They are not repentant. వారు పశ్చాత్తాపడలేని They పరిస్థితిలో are not separate themselves తమ్మును from తాము evil. చెడు నుంచి దుష్టత్వం నుంచి వేరుగా ఉండలేరు. They don't want consecration. వారికి ప్రతిష్ఠింపబడడం అనేది వద్దు అనుకుంటారు. God wants genuine repentance. దేవుడు ఒక సరి అయినటువంటి పశ్చాత్తాపంను కోరుతున్నాడు. If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివైతే you will encourage others to take responsibility. నీవు ఇతరులను బాధ్యత తీసుకోమని చెప్పే రీతిగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటావు. You know many children are being spoiled. ఎంతో మంది పిల్లలు పాడవడం అనేది నీకు తెలుసు. In your village, in your town, నీ గ్రామంలో నీ పట్టణంలో you are watching them. కానీ వారిని చూస్తున్నావు. But what responsibility you are taking? అయితే ఏ బాధ్యతను వారి విషయమై తీసుకుంటున్నావు? If you are a real believer, నీవు నిజమైన విశ్వాసివైతే you will take the responsibility of children. పిల్లల విషయమై బాధ్యత తీసుకుంటావు. If you give them the word of God, పిల్లలకు దేవుని వాక్యం ఇచ్చినట్లయితే, if you love them నీ వారిని ప్రేమిస్తే, and give them real gospel, వారికి నిజమైన సువార్తను అందిస్తే, if you want to pray with them, నీవు వారితో కలిసి ప్రార్థిస్తే, spend some time with them. ఆ రీతిగా కొంత సమయం వారితో గడుపు. These children should not perish. ఈ పిల్లలు ఎంత మాత్రం ఇక్కడ నశించిపోకూడదు.